ఇక హైడ్రా కథ ముగిసినట్టేనా? నిన్న మొన్నటి దాకా హైదరాబాద్లోని జలవనరుల్ని కాపాడతాం, అక్రమ నిర్మాణాలని కూల్చివేస్తాం, ఎంత వారైనా తగ్గేదే లేదంటూ బుసలు కొట్టినటువంటి ఆపరేషన్ హైడ్రా ఒక్కసారిగా తోక ముడుచుకుంది. నిన్న చెరువుల సందర్శనలో భాగంగా మీడియా ముందు రంగనాథ్ చేసినటువంటి వ్యాఖ్యలేంటి, ఆ ఇళ్ల జోలికి వెళ్ళబోమంటూ చెప్పినటువంటి వ్యాఖ్యల్లో ఉన్నటువంటి అసలు నిజమెంత, దాని వెనుకున్న కారణం ఎవరు, ఆపరేషన్ హైడ్రా మొదలైనప్పటి నుంచి నిన్నటి వరకు జరిగిన తతంగం ఎలా సాగింది, ఇప్పటి వరకు జరిగిన ఆపరేషన్ హైడ్రా చర్యలు, ఇప్పుడు అసలు ఏం జరగబోతుందో పూర్తి వివరాలు కూలంకషంగా క్లుప్తంగా ఈ వీడియోలో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు రాంబోగే, మీరు చూస్తున్నారు ఆర్ తెలుగు. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎంతమంది కన్నీళ్లతో వేడుకున్నా హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోయింది. దేశవ్యాప్తంగా హైదరాబాద్లో హైడ్రా పనితీరు గురించి చర్చలు నడిచాయి. హైడ్రా విషయంలో హైదరాబాద్ ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది. రూపాయి కూడబెట్టి కష్టార్జితంతో కట్టుకున్న కలల సౌదాన్ని కళ్ళ ముందే కూల్చేస్తుంటే చాలామంది పేద మధ్యతరగతి ప్రజలు రోధించారు. చిరు వ్యాపారులు స్థలాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. కానీ ప్రస్తుతం రంగనాథ్ చేసినటువంటి వ్యాఖ్యలు చూడండి. గతంలో అంటే ఇంతకుముందు ఆల్రెడీ కట్టినటువంటి ఇల్లు ఏవైనా ఉన్నా వాటిల్ని ఎటువంటి పరిస్థితుల్లో హైడ్రా టచ్ చేయదు. కానీ ఇక మీద అంటే హైడ్రా ఫామ్ అయింది జూలైలో, ఆ తర్వాత గనక ఏమైనా స్ట్రక్చర్స్ వస్తుంటే గనక వాటిల్ని ఖచ్చితంగా డిమాలిష్ చేయడం జరుగుతుంది. చెరువు ఎఫ్టీఎల్లోకి వచ్చి కడుతున్నటువంటివి కానీ ఇప్పుడు ఏదైతే గనక ఆల్రెడీ పర్మిషన్ లేకుండా ఉన్న వాటి గతంలో పర్మిషన్ తీసుకుని ఏమన్నా పాత డేట్స్ తోటి కడుతుంటే గనక ఓకే, దట్ ఈస్ యాక్సెప్టెడ్. కానీ బట్ ఇప్పుడు పర్మిషన్ లేకుండా వచ్చేటువంటి ఇక్కడ పర్మిషన్స్ కూడా ఇక మీద అంటే హైడ్రా ఫార్మేషన్ తర్వాత వచ్చే పర్మిషన్స్ కూడా అది వస్తే కూడా దాని మీద కూడా మేము చెక్ చేస్తాం. అటువంటి పర్మిషన్స్ కూడా న్యాచురల్ గా ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. పాత పర్మిషన్స్ ఉన్న వాటిని ఆనర్ చేస్తాం, కానీ కొత్తగా పర్మిషన్స్ ఎక్కడ కూడా అది యాక్సెప్ట్ చేయమని చెప్పేసి. సో ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా ఈ చెరువులను కాపాడే దీంట్లో మేము డెఫినెట్ గా ఎఫ్టీఎల్ అట్లానే ఎంక్రోచ్మెంట్స్ కాపాడే దిశగా హైడ్రా పనిచేస్తుంది. అండ్ దీంట్లో ముఖ్యంగా ఈ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో లేకపోతే చిన్నవాళ్ళందరూ కూడా ఆక్యుపై చేస్తున్నారో వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయడం కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో దీంట్లో ఎవడన్నా వచ్చి రేపు తప్పుడు ప్రచారం చేసి మీ ఇల్లులంతా కూడా కూలుస్తారంటే దయచేసి నమ్మొద్దని కూడా నేను చెప్తున్నాను. ఆల్రెడీ మీరు ఎప్పుడో కట్టుకునే ఇల్లులు అవి ఆథరైజ్ అయినా పర్మిషన్ లేకున్నా కానీ వాటిని కూలగొట్టదు. హైడ్రా ఏర్పడక ముందున్న నిర్మాణాలకు అనుమతులు లేకపోయినా వాటి జోలికి వెళ్ళం, పేదల జోలికి హైడ్రా వెళ్ళదు. గతంలో పర్మిషన్లు తీసుకొని ఇప్పుడు నిర్మిస్తున్న నిర్మాణాల వైపు కూడా తొంగి చూడం. ఇప్పుడు పర్మిషన్ తీసుకున్న వాటి గురించి ఆలోచిస్తాం. నిన్న హైదరాబాద్లోని చెరువులను సందర్శిస్తున్న సందర్భంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు రంగనాథ్. రంగనాథ్ తాజా ప్రకటనతో కొన్ని వేల మంది ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు. లేకపోతే ఎప్పుడు వచ్చి హైడ్రా తమ ఇళ్లను కూల్చేస్తుందో అనే టెన్షన్తో కొన్ని వేల మంది నానా టెన్షన్ పడుతున్నారు. ఇదే సమయంలో రంగనాథ్ తాజా ప్రకటన చూసిన మరికొందరు శాపనార్థాలు కూడా పెడుతున్నారు. ఎందుకంటే హైడ్రా ఏర్పడిన తర్వాత నుండి సుమారు 200 నిర్మాణాలను కూల్చేసి ఉంటుంది. ఈ నిర్మాణాల కూల్చివేతల కారణంగా సుమారు 1000 మంది రోడ్డున పడి లీగల్ సమస్యల్లో ఇరుక్కొని నానా అవస్థలు పడుతున్నారు. అక్రమ నిర్మాణాల పేరుతో తమ ప్రాపర్టీలను కూల్చేసిన హైడ్రా కమిషనర్ ఇప్పుడు ఎందుకు మనసు మార్చుకున్నారంటూ బాధితులు మండిపోతున్నారు. విషయం ఏంటంటే చెరువులు, కాల్వలు, కుంటల పరిరక్షణ కోసమే హైడ్రా ఏర్పడినట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైడ్రాకు కమిషనర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ను నియమించారు. దీనికి ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ హోదా ఇవ్వడమే కాకుండా ప్రత్యేకంగా 300 మంది సిబ్బందిని కూడా కేటాయించారు. దీనికోసం ఒక ఆఫీస్ కూడా ఏర్పాటైంది. హైడ్రాకు సాయంగా ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు కూడా పనిచేస్తున్నారు. జల వనరులను ఆక్రమించుకొని కట్టేశారన్న ముద్ర వేసి సుమారు 200 నిర్మాణాలను హైడ్రా కూల్చేసింది. ఇందులో ఖరీదైన విల్లాలు, అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ ఇళ్లు, నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. ప్రాపర్టీలను కూల్చేసిన హైడ్రా ఇంకా కొన్ని 100 నిర్మాణాలకు నోటీసులు జారీ చేసింది. పనిలో పనిగా మల్లారెడ్డి విద్యా సంస్థలు, ఓవైసీ సోదరులు నిర్వహిస్తున్న ఫాతిమా సొసైటీ విద్యా సంస్థలు, మర్రి విద్యా సంస్థలు లాంటి చాలా కాలేజీలు, స్కూళ్లను చెరువులు, కాల్వలు ఆక్రమించి నిర్మించారని హైడ్రా యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసింది. హైడ్రా జారీ చేసిన నోటీసులు అందుకున్న వారిలో రాయదుర్గం ఏరియాలోని అమర్ సొసైటీలో ఉంటున్న రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కూడా ఉన్నారు. తిరుపతి రెడ్డే కాదు, ఇలాంటి ప్రముఖులు చాలా మంది ఉన్నారు. నోటీసులు అందుకున్న వారిలో కొందరు కోర్టుకెళ్లి స్టేలు కూడా తెచ్చుకున్నారు. ఇళ్ల కూల్చివేతలతో హైడ్రాకు హైకోర్టు బాగా చివాట్లు కూడా పెట్టింది. కూల్చేసిన నిర్మాణాల్లో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ సెంటర్ కారణంగానే హైడ్రా అంటేనే చాలా మందిలో టెర్రర్ అయిపోయింది. హైకోర్టు చివాట్లు పెట్టడం, కూల్చివేతలపై స్టేలు ఇవ్వడం,
ఇలాంటి అనేక కారణాలతో హైడ్రా కొంతవరకు జోరు తగ్గించింది. ఆపరేషన్ హైడ్రాలో భాగంగా హైడ్రా కూల్చేసినటువంటి నిర్మాణాల్లో ఎక్కువ శాతం పేద మధ్యతరగతి వాళ్ళ ఇల్లే ఉండడం, అటు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈ బుల్డోజర్ పనితీరు పైన వ్యతిరేకత చూపించడం, అంతేకాకుండా కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా హైడ్రాను వ్యతిరేకించడం, అలాగే మల్లారెడ్డి విద్యా సంస్థలు కావచ్చు, ఫాతిమా కాలేజ్ కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న ఇల్లు తిరుపతి రెడ్డి ఇల్లు కూల్చకుండా ఉంచడం, ఇలాంటి అనేక పరిస్థితులు హైడ్రాకు వ్యతిరేకంగా నిలిచాయి. ఈ హైడ్రా పనితీరు పైన హైకోర్టు కూడా హైడ్రాను మందలించింది. ఇలాంటి అనేక చర్యలు హైడ్రాకు అడ్డుకట్ట వేయడానికి ముఖ్య కారణాలుగా నిలిచాయి. ఇక కొంతకాలంగా ఏమీ మాట్లాడని రంగనాథ్ తాజాగా చేసిన ప్రకటన విచిత్రం అనిపించింది. హైడ్రా ఏర్పడక ముందు చేసిన నిర్మాణాలకు అనుమతులు లేకపోయినా వాటి జోలికి వెళ్ళమన్నారు. అనుమతులు లేకపోయినా వాటి జోలికి వెళ్ళమనంటే అర్థం ఏంటి? హైడ్రా ఏర్పడక ముందు చేసిన చాలా నిర్మాణాలకు జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ అనుమతులు మంజూరు చేసింది. అన్ని అనుమతులు ఉన్నాయి కాబట్టే కొనుగోలుదారులకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా అప్పులు ఇచ్చాయి. అప్పులు తీసుకొని కొనుగోలుదారులు తీసుకున్న ప్రాపర్టీలు చెరువులు, కాల్వలను ఆక్రమించుకొని చేసినవన్న కారణంతో హైడ్రా కూల్చేసింది. చెరువులు, కాల్వలను ఆక్రమించుకొని నిర్మాణాలు జరిగాయంటే అందుకు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ సంస్థలు, అనుమతులు మంజూరు చేసిన జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, పంచాయతీలు, మున్సిపాలిటీలదే ప్రధాన బాధ్యత. ఇదే విషయాన్ని అప్పట్లో బాధితులు ఎంతగా మొత్తుకున్నా లెక్క చేయక వాళ్ళ ప్రాపర్టీలను హైడ్రా కూల్చేసింది. ఇక రెండో పాయింట్, పేదల జోలికి హైడ్రా వెళ్ళదని తేల్చి చెప్పారు. నిజానికి ఇప్పటికీ హైడ్రా కూల్చేసిన నిర్మాణాలన్నీ పేదలు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి జనాలు రూపాయి పోగేసుకొని అప్పులు తీసుకొని కొనుగోలు చేసినవే. ఇక ముందు పేదల జోలికి హైడ్రా రాదని రంగనాథ్ ప్రకటించారంటే మరి గతంలో కూల్చేసిన నిర్మాణాల వల్ల నష్టపోయిన బాధితుల మాట ఏమిటి? ఇక మూడో పాయింట్, గతంలో పర్మిషన్ తీసుకొని ఇప్పుడు నిర్మిస్తున్న నిర్మాణాల వైపు హైడ్రా చూడదని చెప్పారు. గతంలో అనుమతులు తీసుకొని ఇప్పుడు చేస్తున్న నిర్మాణాలంటే చెరువులు, కాల్వలను ఆక్రమించేసి నిర్మాణాలకు అన్ని అనుమతులు తీసుకొని ఉంటే అవన్నీ ఇప్పుడు రంగనాథ్ దృష్టిలో సక్రమమేనా అనే ప్రశ్న లేవనెత్తుతుంది. అసలు హైడ్రా పుట్టుకే జల వనరులను కాపాడడానికి కదా. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 1000 చెరువులు, కాల్వలు, కుంటలుండగా అందులో దాదాపు 700 వరకు పూర్తిగా పాక్షికంగా ఆక్రమణలకు గురయ్యాయని కదా ప్రభుత్వం గతంలో చెప్పింది. మరి ఇప్పుడు ఆక్రమణలు తొలగింపు లేనట్లేనా? ఈ మధ్యనే ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న నికీష్ కుమార్తో పాటు మరో 2 ఇంజనీర్లను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే గండిపేట మండలంలోని నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయడంలో లక్షల రూపాయలు లంచాలుగా తీసుకున్నారని. నికేష్ లాంటి వాళ్ళు ఇచ్చిన అనుమతుల్లో చాలా వరకు జల వనరులను చెరబట్టి చేసిన నిర్మాణాలే. మరి అలాంటి నిర్మాణాలన్నీ సక్రమమే అని ఇప్పుడు రంగనాథ్ సర్టిఫికెట్ ఇచ్చినట్లేనా? ప్రాపర్టీలు కోల్పోయే క్రమంలో కొందరు బాధితులకు అన్యాయం జరిగినా జల వనరులన్నీ ఆక్రమణల చెర నుంచి బయటపడతాయని చాలామంది ఆశించారు. అయితే వాళ్ళ ఆశలన్నీ అడియాసలైపోయాయని అర్థమవుతుంది. భవిష్యత్తులో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాటిని మాత్రం కూల్చేస్తామని బెదిరింపు ఒకటి. ఇప్పుడు కూడా ఎలాంటి అనుమతులు లేకుండా 10ల ఎకరాల్లో రాజకీయ నేతలు, సెలబ్రిటీలు, బడాబాబులు నిర్మించుకున్న ఫామ్ హౌసులు 100ల్లో ఉన్నాయి. వాటిని రక్షించడం కోసమే వాటి జోలికి వెళ్లే ధైర్యం లేకే రంగనాథ్ తన అజెండాను మార్చుకున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేసినటువంటి వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.